గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. అండ్ నేను ఎవరైతే ఏ గెస్టులతో అయితే వీడియోస్ చేస్తూ ఉన్నానో అనంతకృష్ణ స్వామి గారి సబ్జెక్ట్ చూసిన తర్వాత మాకంటూ కొంత క్లారిటీ వచ్చింది. అండ్ సబ్జెక్ట్ వీఆర్ లెర్నింగ్, ఒక చోటే ఆగిపోదాం అనుకోవట్లేదు మేము. సో ఒక సిరీస్ని ఇన్ని విధాలుగా కంటిన్యూ చేసి సబ్జెక్ట్ని ఇంత బాగా ఇంత ఈజీగా ఆడియన్స్కి చేకూర్చేలా చేస్తారని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అంత మంచి సబ్జెక్ట్ అన్ని రోజులు చేశారు అని అంటే దాని నుంచే మేమందరం వచ్చాము అని నేను వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే నాకు చెప్పారు. అంతే కదా సార్, అంతే కదా. సో అది మీకు చెప్పాలి అనిపించింది వీడియో ముఖంగా, అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. అంటే అది వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ అస్. ఈ సిరీస్లో భాగంగానే అదంతా జరిగింది కాబట్టి ఒక్కొక్కరు మోటివేట్ అయ్యారు అని అంటే బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఆడియన్స్కి కూడా అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. ప్రీవియస్ వీడియోలో మీరు కొన్ని చెప్పడం జరిగింది. మనం ఏ కన్వర్జేషన్ చేసినా, ఎవరికి ఏదన్నా గ్రాటిట్యూడ్ తెలుపుకున్నా కూడా దాంట్లో మనీకి రిలేటెడ్కి సంబంధించి ఏది మాట్లాడుకున్నా కూడా అదొక అఫర్మేషన్ కిందకి మారిపోయి మనం ఏం కావాలంటే అదే జరుగుతూ ఉంటుంది. లాస్ట్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. అండ్ ఎప్పటికప్పుడు మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం పట్ల కృతజ్ఞతాభావం ఎప్పటికప్పుడు కలిగి ఉండాలి. అండ్ పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, ప్రకృతికి ఇబ్బంది పెట్టకూడదు అనేది రెండు ఖచ్చితంగా పాటించాలి. మనం ఏం చేస్తామంటే మన ఆనందంలో కొన్నిటిని మర్చిపోతాం. కాబట్టి మన ఆనందం ఎంత ఇంపార్టెంటో ఈ రెండు కూడా చాలా ముఖ్యం. పక్కవాడికి ఇబ్బంది కావద్దు, ప్రకృతికి ఇబ్బంది కావద్దు. అవి ఇట్లా చేస్తూ మీరు ఇంకేమన్నా ఏదైనా చేసుకోండి, ఇబ్బంది అనలేదు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మన జీవితంలో చాలా మంది అసంతృప్తి ద్వారా తమ జీవితాలని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. అంటే సాటిస్ఫాక్షన్ అనేది లేదు. మన సబ్జెక్టులో ఏంటంటే మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం అనేది ఒకటి మనకు కలిగి ఉండాలని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిదాని పట్ల మనం కృతజ్ఞత రహితంగా ఉండడం వల్ల మనమే సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. సమస్యలు ఎలా మనకు కొని తెచ్చుకుంటున్నాం, ఎందుకు మనం ఇబ్బందులు పడుతున్నాం అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం. అప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఓకే, ఎంప్లాయీకి అప్పటికి జాబ్ లేదు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒక వ్యక్తి అనుకోకుండా ఒక దాంట్లో జాబ్ వచ్చింది. కంటిన్యూగా ఒక 3-4 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత తన వెనకాల ఎవరో వచ్చారు, ఇంకో ఎంప్లాయీ జాయిన్ అయినాడు. అయిన తర్వాత అతనికి ఇతనికంటే శాలరీ ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే అది ఎవరైతే నా ఓనర్ ఉన్నాడో ఆయనకి ఈయనకి సంబంధం ఏందో తెలియదు. అది క్వాలిఫికేషన్ కానీ ఇంకేదో కానీ ఇంకేమైనా ఉండొచ్చు. అది ఎందుకో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ముందు వచ్చిన ఎంప్లాయీకి ఒక అసంతృప్తి అనేది స్టార్ట్ అయింది. నేను ఎప్పటి నుంచి ఉన్నాను, నాకు మాత్రం శాలరీ తక్కువగానే ఉంది, ఆయనకి ఎక్కువ ఉంది. ఓకే, మళ్ళీ బాస్ ఎప్పుడు నన్నే తిడుతుంటాడు. ఓకే, బాస్ ఎప్పుడు నన్నే తిడుతుంటాడు. ఇంత వర్క్ చేస్తున్నా సరే అసలు ఇది ఎందుకు నేను ఇలా ఉన్నాను అని ఆ జాబ్ పట్ల అతనికి సాటిస్ఫాక్షన్ లేదు. చేస్తున్నాడు కానీ ప్రతిసారి అనుకుంటున్నాడు కదా, ఇది కరెక్ట్ లేదు, నేను కరెక్ట్గా లేను, లేకపోతే నా పరిస్థితి కరెక్ట్ లేదు, ఇక్కడ నాకు నచ్చలేదు. ఒకటి, ఆయనకు తెలియకుండా పరోక్షంగా తన ఇన్నర్ మైండ్కి ఆ కాషన్స్ ఇస్తున్నాడు. ఓకేనా, ఆయన ఇంటికి వెళ్ళినా సరే ఎలా ఉంది ఆఫీస్లో, అదో పెద్ద ఇది అది అని చెప్పేసి భార్యతో కూడా ఆ ఆఫీస్ గురించి కానీ ఇలా చేసే పని గురించి కానీ చాలా రిస్క్ అవుతుంది, నాకు అది అవుతుంది, ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఏదో రకంగా దాని మీద వ్యక్తపరచడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఏమవుతుందంటే మీకు తెలియకుండానే, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా ఒక పార్ట్నర్స్ ఉన్నారు. ఇద్దరు పార్ట్నర్స్ బాగా మంచిగా బిజినెస్ చేస్తున్నారు. చేస్తుంటే అనుకోకుండా ఒక పార్ట్నర్కి కొంచెం స్వార్థం వచ్చింది. స్వార్థం వచ్చేసి ఇంకో రకంగా ఆలోచించాడు. ఆ ఏటి ఫ్రెండ్ గురించి ఇంకో రకంగా ఆలోచించాడు. ఇక్కడ ఇతను ఆలోచించిన మరుక్షణం అక్కడ బీజం పడిపోతుంది అతనికి కూడా. కానీ అతను మామూలుగానే ఉన్నాడు, మామూలుగా చేస్తున్నాడు. కానీ అది పెరిగి 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 ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఏటి వ్యక్తి కూడా అలాగే రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఈయన ఆశ్చర్యపోతాడు, ఇప్పటి వరకు నేను అసలు అనుకోలేదే ఆయన అలా మాట్లాడతాడని. ఇలా మాట్లాడాడు అంటే ఏమైపోయింది, నీకు తెలియకుండానే అక్కడ బీజం పడిపోయింది. అది ఆటోమేటిక్గా ఈరోజు బయటకు వచ్చి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బాస్కి ఏం తెలీదు, ఈయన మామూలుగానే వర్క్ చేస్తున్నాడు, బాస్ మామూలుగానే చూస్తున్నాడు, ఎప్పటిలాగానే చూస్తున్నాడు. కానీ అనుకోకుండా ఏమవుతుందంటే ఆ బీజాన్ని పెంచుతుంది ఎంప్లాయీ.
ప్రతి క్షణం కానీ ఎప్పుడు తన మనసులో ఆ నెగిటివ్నెస్ పెంచుకోవడం వల్ల ఏమైపోయిందంటే తనకు తెలియకుండానే బాస్ మైండ్లో కూడా అది పడిపోయింది. బాస్ మైండ్లో పడిపోయింది కానీ ఆయనకు తెలియదు, బాస్ కూడా తెలియదు. అది ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదో గొడవ పెట్టేసి మీరు ఇక్కడ నుంచి వేకెట్ చేసి వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. ఇప్పుడు దానికి కారణం ఎవరైనారు? బాస్కి సంబంధం లేదు. మీ యొక్క నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క అసంతృప్తి అంటే ఆ ఉద్యోగం పట్ల కావచ్చు, మీరు చేసే పని పట్ల కానీ అసంతృప్తి ఏదైతుందో అది మిమ్మల్ని ఏం చేసింది, ఉన్న ఉద్యోగాన్ని కూడా తీసేయడం. ఇలా ప్రతి దగ్గర మనం ఏం చేస్తున్నామంటే ఉన్న వర్క్ మీద సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు కొందరికి 50,000 ఉండొచ్చు శాలరీ, కొందరికి ₹1,00,000 ఉండొచ్చు. దానికి కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండరు. ఎందుకంటే మీరు చూడండి, మ్యాక్సిమం మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే బంధువుల దగ్గర కానీ ఏదైనా ఒక జాబ్ గురించి కానీ ఏదైనా మాట్లాడినప్పుడు ఎవరు కూడా నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నా అని చెప్పరు. ఖచ్చితంగా దాంట్లో ఉన్న లోటుపాట్లే చెప్తారు. మీ జాబ్ ఎలా ఉంది, బాగుందా, ఇప్పుడు అక్కడ చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి లేరు, ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా అని ఒక మాట మీరు మాట్లాడితే ఎమ్మటే దాని గురించి నెగిటివ్సే చెప్తారు తప్ప మా ఆఫీస్ ఇలా ఉంటుంది, మా బాస్ ఇలా ఉంటాడు, మా ఎంప్లాయీస్ ఇలా ఉంటాం, ఒక మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం, అందరం కలిసి దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మంచి మంచి ప్లాన్స్ ఇస్తాం, ఇలా ఎవరు చెప్పరే. సామాన్యంగా ఈ మాటలు మనం వినం. మీరు గమనించండి, ఎక్కడో కాడ పెద్ద పెద్ద సంస్థల్లో కొన్ని వినుంటాం తప్ప మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే అసంతృప్తికరంగా ఉండి సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం. ఓకేనా? అప్పుడు ఒక అత్తారింటికి కొత్త అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చిన తర్వాత ఆ వాతావరణం అంతా అమ్మాయికి అట్మాస్ఫియర్ అంతా కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మనసు ఆ మైండ్తో సెట్ కావాలి వాళ్ళందరితో, దానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వారం రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అలాగనే ఎలా ఉంది అని అడుగుతుంది అనుకోండి. సపోజ్ అడగగానే మీ అమ్మాయి ఏం చెప్పాలి? బాగుందండి, అందరు బాగున్నారు, నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పాలి. కానీ నేను టీ పెడుతుంటే ఇలా అయిందని చెప్పేసి ఆయన తిట్టాడు, లేకపోతే మా మామగారు ఇలా అన్నారు, మా మరదల పిల్ల ఇలా చిరెత్తుకు వచ్చింది, నెగిటివ్ మైండ్ కలిగి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది అంటే నువ్వు మళ్ళీ వెళ్ళిన తర్వాత అవి ఇంకా రెట్టింపు అవుతాయి. ఎందుకంటే అసంతృప్తికరమైన జీవితం మీ జీవితంలో ఇంకా ఒత్తిడిని తీసుకొస్తుంది. అవును. మీరు అవన్నీ పక్కన పెట్టేసి శుభ్రంగా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మేము అంతా బాగున్నాం, మీరు ఎలా చూస్తున్నారు, నన్ను అక్కడ కూడా అలాగే చూస్తున్నారు, నాకు కూడా ఎలాంటి ఫీలింగ్ లేదు, మన ఇంట్లో ఉన్నట్టే ఉన్నది అని ఒక మాట నేను అనుకోండి. అప్పుడు ఏమైపోతుంది, ఇవి ఇక్కడ ఉండగానే అక్కడ అట్మాస్ఫియర్ మారిపోతుంది. ఇప్పుడు ఇవి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళే లోపు అక్కడ అట్మాస్ఫియర్ చక్కని అట్మాస్ఫియర్ ఆమెకు స్వాగతం చెప్పడం అనేది జరుగుతుంది. కాంప్లైంట్స్ అన్ని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏమైపోతుంది, అది ఇంకా కాంప్లికేటెడ్ తయారవుతుంది. అక్కడ వెళ్ళగానే ఇంకా క్రష్లో ఇరుక్కుపోతుంది అమ్మాయి. అర్థమైందా? ఇలా ప్రతి దగ్గర మన జీవితంలో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ రెండు చెప్పాను. ప్రతి దగ్గర మనం సాటిస్ఫాక్షన్ లేకుండా మన ఇన్నర్ మైండ్కి అసంతృప్తిని ఎక్కడెక్కడ ఇస్తున్నాం ఒక్కసారి గమనించుకొని జస్ట్ రాత్రి పడుకునే ముందు ఈరోజు నేను ఎక్కడ అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, ఈరోజు ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయ్యాను, ఎవరెవరికి డిస్టర్బ్ చేశాను. ఎందుకంటే నేను సంతృప్తి లేకపోవడం వల్ల నా చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా డిస్టర్బ్ అయింది, ఎవరెవరికి డిస్టర్బ్ చేశాను. కాబట్టి వాళ్ళందరికీ క్షమాపణలు ఒక్కోసారి చెప్పేసి హాయిగా పడుకోండి. అలా ఒక 2-3 రోజులు, అలా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు అట్లా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా మీ యొక్క అసంతృప్తి అనేది మీ నుంచి తొలగి దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, కేవలం సంతృప్తి ద్వారా మిగిలి ఉండి మీరు సంతృప్తి ద్వారా మీరు చేసే ఎంప్లాయీ ఎక్కడైతే చేస్తున్నారో మీరు సంతృప్తి ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే అట్మాస్ఫియర్ అంతా కూల్గా తయారైపోతుంది, మీకు అనుకూలంగా తయారైపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మంచి బెనిఫిట్స్ రావచ్చు, మీరు చేసే కంపెనీకి మంచి బెనిఫిట్స్ రావచ్చు, లేదా మిమ్మల్ని ఆటోమేటిక్గా బాస్ గుర్తించి మిమ్మల్ని ఇంకా పై పదవికి తీసుకెళ్ళవచ్చు. అలా దాంతోపాటు మీకు శాలరీస్లో ఇంక్రిమెంట్ కానీ ఇవన్నీ కూడా పెంచవచ్చు. అంటే ప్రతిదానికి మనం దేనికైనా సరే ఒక సంతృప్తి, అసంతృప్తి ఇవి రెండు మనల్ని ఎలా కుంగదీస్తాయి, ఎలా పైకి తీసుకెళ్తాయి అనేది మన మనసుకు సంబంధించిన విషయమే. దీన్ని ఎంత వీలైతే అంత మీరు గమనిస్తూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళిపోండి. ఎక్కడ కూడా అసంతృప్తిగా ఉండకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే సాటిస్ఫాక్షన్గా ఉన్నదాన్ని మీరు ఇంకా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆనందం అనేది దానికి తోడై మీకు అన్ని రకాలుగా సపోర్టివ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతేనే జీవితం హ్యాపీగా ఉంటుంది. అంటే ఇక్కడ మన యొక్క డిస్టర్బెన్స్ని మనమే చేసుకుంటున్నాం. అది మనం ఏమనుకుంటున్నాం అంటే బాస్ తిట్టాడు కాబట్టి ఇలా అయిందని అనుకుంటున్నాం. బాస్ తిట్టాడు అనుకోని ఇక అక్కడ నెగిటివ్ ఏర్పడడానికి నీ మనసులో నెగిటివ్ ఆలోచనలు మెదులుతున్నాయి. కాబట్టి అవి నిన్ను అలా తయారు చేసే తప్ప నీ యొక్క నెగిటివ్నెస్ నిన్ను అలా చేసే తప్ప ఎవరు కారణం కాదు. అది నేను చెప్పేది.
కాబట్టి మీ ఆ మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీరు నెగిటివ్ ఆలోచన నెగిటివ్ జరుగుతుంది. అవును, సింపుల్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.